అమలాపురంలో బాణసంచ పేలి భారీ అగ్ని ప్రమాదం అనేది సంభవించింది. అమలాపురం రావుల చెరువు సమీపంలో ఏదైతుందో ఒక ఇంటిలో ఒక అపార్ట్మెంట్ అంటే 2 అంతస్తుల భవనంలో ఈ యొక్క బాణసంచ సామాగ్రి కూడా ఉన్నాయి. ఈ బాణసంచ సామాగ్రి ఉన్న నేపథ్యంలోనే భారీ ఎత్తున మరి కొద్దిసేపటి క్రితమే భారీ ఎత్తున అయితే పేలుడు సంభవించింది. పేలుడు దాటికైతే మొత్తం 2 అంతస్తుల భవనం ఏకదాటిగా కుప్పకూలినటువంటి పరిస్థితి ఒక పక్కన కనబడుతుంది. అంతేకాకుండా ఈ యొక్క నివాసంలో ఏదైతే అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మొత్తం 7 అయితే కుటుంబ సభ్యులందరూ కూడా తీవ్ర గాయాలవి. అందులో ఇద్దరు పరిస్థితి అయితే విషమంగా ఉందని చెప్పాలి. ప్రధానంగా మరొక పక్కన చూసుకుంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్లకు కూడా బీటలు వారినటువంటి పరిస్థితి ఉంది. భారీ ఎత్తున పేలుడు సంభవించడంతో ఒక్కసారిగా ఏం జరిగిందో తెలియక అందరూ కూడా ఒక గ్యాస్ పేలిందని అందరూ కూడా భావించారు. కానీ ఏదైతే బిల్డింగ్ ఉందో 2 అంతస్తుల బిల్డింగ్ లో గత కొన్నాళ్ళ నుంచి నాగేశ్వరరావు అనే వ్యక్తి అయితే అక్కడ బాణసంచ విక్రయాలు అయితే చేపడుతున్న నేపథ్యంలోనే ఇళ్ల మధ్య అయితే గతంలో కూడా చెప్పడం జరిగింది. ఇళ్ల మధ్య బాణసంచ వ్యాపారం చేయవద్దంటూ గతంలో కూడా చుట్టుపక్కల కూడా చెప్పినట్టుగా స్థానికులు అయితే చెప్తున్నారు. కానీ గత కొన్నాళ్ళ నుంచి కూడా వ్యాపారం సాగిస్తున్నారు. కానీ అది ఈ రోజు అయితే కింద అంతస్తు భవనంలోనే ఈ యొక్క బాణసంచ సామాగ్రి అయితే నిల్వ ఉంచినటువంటి పరిస్థితి ఉంది. కానీ అది ఏ విధంగా ఎందుకు పేలిందనేది కూడా తెలియాల్సిన పరిస్థితి ఒక పక్కన కనబడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఆ ఇంటిలో ఉన్నటువంటి వారు 7 పాటు చుట్టుపక్కల ఇళ్లలో ఉన్నటువంటి వారు మరొక 7 మొత్తం 14 మంది ఈ యొక్క బాణసంచ దాటికైతే మొత్తం గాయాలైన పరిస్థితి ఉంది. హుటాహుటిన అమలాపురం ఏరియా ఆసుపత్రికి అయితే మొత్తం బాధితులను క్షతగాత్రులందరూ కూడా తరలించిన పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి అమలాపురం ఎమ్మెల్యే ఎవరైతే హైదరాబాద్ ఆనందరావు కూడా అక్కడ చేరుకున్నారు. బాధితులకైతే సరైన వైద్యం అందించాలంటూ అక్కడ అంతా కూడా డాక్టర్లను కూడా కోరినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి వైద్య సేవలు కూడా అందిస్తున్నటువంటి పరిస్థితితో మరో పక్కన కనబడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే బాణసంచ పేలిన సమయంలోనే ప్రధానంగా అక్కడ ఇంటి పక్కన ఉన్నటువంటి ఇంటిలో ఉన్నటువంటి మొత్తం సామాగ్రి ఒక్కసారిగా సినిమాలో మాదిరిగా అయితే పైకి నుంచి కిందకి పేలి కింద పడినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి బుల్లెట్ బైక్ కూడా భారీ ఎత్తున గాలిలో ఎగిరి కింద పడినటువంటి దృశ్యాలు అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా భయభ్రాంతికి గురి చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చెప్తున్నారు అక్కడ ఒక్కసారిగా ఏం జరిగిందో తెలియని నేపథ్యంలోనే బిల్డింగ్ ఒక్కసారిగా ఇక్కడ చూస్తున్నటువంటి పరిస్థితి అంటే మనం చూస్తుంటే బిల్డింగ్ ఏ విధంగా అక్కడ కనిపించిన పరిస్థితి అంటే ఆ 2 అంతస్తుల బిల్డింగ్ లో ఉన్నటువంటి మొత్తం అన్ని కూడా ఈ యొక్క బాణసంచ తాకిడికైతే పేలిపోయినటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలోనే అక్కడ అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రుల్ని శిథిలాల నుంచి అయితే తీసుకుని వచ్చి అమలాపురం ఏరియా ఆసుపత్రికి అయితే తరలించారు. హుటాహుటిన అక్కడ సరైన చికిత్స అందిస్తున్నారు. అందులో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం మరొక హాస్పిటల్ కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. ముఖ్యంగా ఇందులో గాయపడిన వారిని చూసుకుంటే ప్రధానంగా ఇందులో గాయాలు పాలైన వారు చూసుకుంటే ముఖ్యంగా గొవ్వాల నాగేశ్వరరావు 60 సంవత్సరాలు అంటే గొవ్వాల నాగేశ్వరరావు అనే వ్యక్తే అక్కడ బాణసంచ వ్యాపారాలు అయితే సాగిస్తున్నారు. అందులో గువ్వాల నాగలక్ష్మి తన భార్య గువ్వాల అక్కడ ఉన్నటువంటి రాజు అలాగే ఆ చోళంగ మారుతి దాంతో పాటు కట్ట వెంకట కట్ట రాజు మొత్తం వీళ్ళందరూ కూడా ఇంటి యజమానులు సంబంధించిన వారు. చుట్టుపక్కల ఉన్నవారు అయితే మరొక 7 ఉన్నారు. అందులో చొక్కా లలితతో పాటు పాటి దేవి దోనబోయిన గాయత్రితో పాటు దోనబోయిన సుబ్బలక్ష్మి అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రకాష్ అలాగే వేణు సుజాత ప్రభాకర్ మొత్తం ఆ చుట్టుపక్కల ఉన్నవారు అక్కడ ఉన్నటువంటి వారు ఇంట్లో ఉన్న 7 పాటు ఎవరైతే పేరు ఉన్నారో మొత్తం మరొక 7 అయితే మొత్తం 14 మంది అయితే గాయాలైనటువంటి పరిస్థితి కనబడుతుంది. అక్కడ ఉన్నటువంటి ఇల్లు కూడా ఏదైతే బాణసంచ ఉన్నటువంటి బిల్డింగ్ తో పాటు చుట్టుపక్కల ఇల్లు కూడా బీటల వారి అవి కూడా ప్రమాదం బారిన అయితే పడినటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ఇప్పుడు దీనిపై పోలీసులు అక్కడ హుటాహుటిన చేరుకున్నారు. ఈ ప్రమాదం గల కారణాలు కూడా తెలుసుకుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా వివరాలు సేకరిస్తున్నటువంటి పరిస్థితి పక్కన కనబడుతుంది. ఏదైనా ఈ ప్రమాదంపై మొత్తం 14 మంది వరకు తీవ్ర గాయాలైనప్పటికీ అందరూ ఇద్దరు పరిస్థితి అయితే విషమంగా ఉందని వైద్యులు అయితే అమలాపురం వైద్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఈ యొక్క ఏ విధంగా జరిగింది బాణసంచ విక్రయాలు ఎంత నుంచి సాగుతున్నాయని కూడా గత దీపావళి సామాగ్రి సంబంధించిన స్టోర్ చేసినట్టుగా కొంతమంది చెప్తున్నారు. కానీ కొన్ని ఫంక్షన్లకి కొన్ని కార్యకలాపాలు కూడా ఈ యొక్క దీపావళి సామాను ఏదైతే మందుగుడు సామాగ్రి కూడా ఇక్కడ నాగేశ్వరరావు అనే వ్యక్తి అయితే విక్రయిస్తుంటారు. ఈ క్రమంలోనే ఈ యొక్క బాణసంచి అక్కడ స్టోర్ చేస్తున్న నేపథ్యంలోనే ఒక్కసారిగా పేరున్న నేపథ్యంలో ఈ ప్రమాదం సంబంధించినట్టుగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నారు. దీనిపై పోలీసులు కూడా విచారణ చేపట్టి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ప్రధానం కనబడుతుంది చెప్పాలి. అమలాపురం పట్టణంలో రావుల చెరువు ప్రాంతంలో ఈ ఉదయం గ్యాస్ బండలు లీక్ అయ్యి 2 గ్యాస్ బండలు పేలిపోవటం వల్ల 2 కుటుంబాలు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ప్రమాదంలో గాయపడినటువంటి వారిని ముందుగా ఏరియా ఆసుపత్రికి వచ్చారు. ఇక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం సీరియస్గా ఉన్న వారి అందరినీ కిమ్స్కి పంపించాం. అక్కడ మెరుగైన వైద్యం అందిస్తాం. ఇక్కడ మిగిలిన వారికి వైద్యం జరుగుతుంది. అలాగే ఆ ప్రాంతాన్ని కూడా ఇప్పుడు సందర్శించి ఆ కుటుంబాన్ని కూడా మేము ఆదుకుంటాం. ఏదైతే సీరియస్గా ఉన్నారో వాళ్ళందరినీ కాపాడటానికి ప్రభుత్వం చాలా ఈ శ్రద్ధ తీసుకుని కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ కానీ నేను కానీ అందరం కూడా ఫాలోఅప్ చేసి ఆ కుటుంబాన్ని ఆ యొక్క గాయ అమలాపురంలో బాణసంచ పేలి భారీ అగ్ని ప్రమాదం అనేది సంభవించింది. అమలాపురం రావుల చెరువు సమీపంలో ఏదైతుందో ఒక ఇంటిలో ఒక అపార్ట్మెంట్ అంటే 2 అంతస్తుల భవనంలో మా బాణసంచ సామాగ్రి కూడా ఉన్నాయి. ఈ బాణసంచ సామాగ్రి ఉన్న నేపథ్యంలోనే భారీ ఎత్తున మరి కొద్దిసేపటి క్రితమే భారీ ఎత్తున అయితే పేలుడు సంభవించింది. పేలుడు దాటికైతే మొత్తం 2 అంతస్తుల భవనం ఏకదాటిగా కుప్పకూలినటువంటి పరిస్థితి ఒక పక్కన కనబడుతుంది. అంతేకాకుండా ఈ యొక్క నివాసంలో ఏదైతే అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మొత్తం 7 అయితే కుటుంబ సభ్యులందరికీ కూడా తీవ్ర గాయాలవి. అందులో 2 పరిస్థితి